మధ్యలో కవిత అనేటువంటి దశ దాటింది పోయి ఉద్యమాల్లో అడుగు 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 చేసుకుంటూ వచ్చాను. అయితే ఒకటి విషయం అంటే నాకు అర్థమైంది ఏంటంటే సామాజిక స్థితిగతులు వాటిని అడుగడుగునా ఎలా ప్రభావితం చేస్తాయి. నేను కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్నా, ఈ సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు వ్యక్తుల మీద ఎలా ప్రభావితం ఉంటుంది, సామూహికంగా ఎలా ప్రభావితం అవుతుంది, వాటిలోంచి నీకు ఎలా ముందుకెళ్ళాలి అనేది నేర్చుకోవటానికి ఈ యొక్క వీటిని స్టడీ చేయడానికి ముందుకెళ్ళటానికి దోహదపడ్డాయి. ఆ భావనలు నా మనసు నిండా ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో నేను అనేక ఉద్యమాల్లో తిరిగాను. అలాగే నేను ఈ ఉద్యమం స్ఫూర్తితోనే వివాహం, తర్వాత పిల్లలు, ఆ వాళ్ళు కూడా ఉద్యమంలో భాగం అవడం ఇవన్నీ అయిపోయింది. అయితే నేను ఒక్కటే తెలుసుకుంది, నేను నా పిల్లల్ని బాగా చదివించాలి, బాగా కూడబెట్టాలని అనుకోలేదు. నేను బాగా చదివించాలి అని అనుకున్నాను, చదివించాను. తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళ పద్ధతి ఏమైనా ఉద్యమంలో కూడా ఉండాలనుకున్నాను. ఉద్యమం మీద వ్యతిరేకత లేకుండా ఉద్యమంకి అనుసంధానంగా ఉండాలనుకున్నాను. ఆ పద్ధతిలో ఉండేందుకోసం నా పూర్తిగా కృషి చేశాను. ముఖ్యంగా తంగిరాల గారు చెప్పినట్లుగా విద్యుత్ పోరాటంలో భాగస్వామ్యం అవడం, అందులో నా సహధర్మచారిణి లీలావతి పిల్లల్ని తీసుకొని వచ్చి ఉద్యమంలో నిలబెట్టినప్పుడు ఎప్పుడు చూసినా సరే ఆ వీడియో ఉంది, తేజ టీవీ వాళ్ళు లైవ్ తీశారు. ఆ వీడియో చూసినప్పుడల్లా నాకైతే కొత్త ఉత్సాహం కలుగుతుంది. నలుగురు హాస్పిటలైజ్ అయ్యాం, అయినా సరే కోలుకున్నా, నిలబడిన తర్వాత నేను ఈసీఎల్లో నేను బాగా ఈ ఆశయాలకు కట్టుబడినటువంటి ఒక గొప్ప మహానుభావుని నేను పూజిస్తూ వచ్చాను. యాక్చువల్లీ నాకు పూజ అనేది సరికాదు, కానీ నేను పూజించాను. ఎవరినంటే డాక్టర్ ఎస్రావు గారు. ఆయన గొప్ప మహానుభావుడు. ఆయన ఉండేటువంటి భావన కానీ దృక్పథం కానీ వాటిని చేసుకుని వారి కోసం వాటిని ప్రమోట్ చేయడం కోసం, వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను కృషి చేశాను. ఈసీఎల్లో కవులందరినీ పోగేసి వాటి ద్వారా దాదాపు 10 పుస్తకాలని, కవితా సంకలనాన్ని ఆ సందర్భంగా యేసరావు గారికి అంకితం చేస్తూ ఆ జన్మదిన సందర్భంగా ఆ తర్వాత చేశాను. నేను రిటైర్డ్ అయ్యేటప్పుడు నేను మా ఉద్యమంలో అక్కడ ఈసీఎల్లో ప్రెసిడెంట్ గారు ఇటువంటి వాటిలో ఉన్నాను, అనేక కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ ఏంటంటే శ్వేతం అనేటువంటి మొట్టమొదటి బుక్ తీశాను. ఇందులో ఒక్కటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మొన్న 2018లో సిక్ అయిపోయి పడిపోయాను, న్యూరో ప్రాబ్లం. 17 రోజులు దాదాపు అన్కాన్షియస్లో ఉన్నాను. నేను పోతాడేమో అనేటువంటి దశకుండే. మా పిబి చారి గారు, ఇట్లా నా మిత్రులు అనేక మంది, నా బిడ్డలు, వాళ్ళందరూ కూడా నన్ను అయితే నిలబెట్టారు. తర్వాత కోలుకోవడానికి ఇప్పుడు ఈ స్థితికి రావడానికి 2.5 ఏళ్ళు పట్టింది. అయితే ఆ సందర్భంగా నేనేం చేయలేకపోతున్నాను, ఏం చేయలేను అనేటువంటి దశలో అంతకుముందు కొనసాగుతున్నటువంటి ఈ ప్రవృత్తి ఏదైతుందో నిలబెట్టుకుంటూ వచ్చింది. నన్ను తిరిగి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడిందని, అందులో సామాజిక మాధ్యమాలు ఈనాడు ఫేస్బుక్ ఇటువంటి ఉండటం, వాటిల్లోకి పెట్టుకోవడానికి ఏ పత్రికల్లోనూ వాటిల్లోనూ చేసే అవకాశం మన భావన కూడా అన్ని అయితే ఒక్కటే నేను చెప్పాల్సిన భారతీయ సంస్కృతి అనేటువంటిది భిన్నమైంది. ఇప్పుడు చెప్పేటువంటి సంస్కృతి అనేటువంటిది ఏదైతుందో అసలు సంస్కృతి కాదు, మన సంస్కృతి కానే కాదు. వాటిని ఏవైతుందో అది గ్రామీణ ప్రాంతాల్లో చొప్పించడానికి ప్రయత్నం చేసినా సరే భారతీయతని అందులో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వృత్తిదారులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన శూద్ర మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తమ ఐక్యతను నిలబెట్టుకుంటూ వచ్చారు, భారతీయ సంస్కృతిని నిలబెట్టుకున్నారు. దాన్ని ప్రతిక్షేపించడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే పూర్తిగా వాళ్ళు దీన్ని నాశనం చేయలేకపోయారు. కాబట్టి తిరిగి ఎవరు ఎన్ని ప్రయత్నాలు పన్నాగాలు పడినా సరే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉండేనాడు. ఆ పూలే వచ్చినా సరే, అంబేద్కర్ వచ్చినా సరే, మిగిలినటువంటి వాళ్ళందరూ ఎవరు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా చేయడానికి ఒక ఆధారం ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఇటు భారతీయ సంస్కృతి నిలబడి ఉండటమే
ప్రధానమైంది. బుద్ధుడు, అంతకుముందు జైనుడు, వీళ్ళందరూ కూడా చేసినటువంటి కృషి, అంతకుముందు చార్వాకులు కానీ వీళ్ళందరూ చేసిన కృషి, వీటి ఫలితంగా మన భారతీయత అస్తిత్వం నిలబడి ఉన్నది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనది. ఈనాడు మనకి సతీష్ చంద్ర గారు చెప్పినట్టుగా మనువాదము, మార్కెట్ ఎకానమీ రెండు కూడా ఏదైతే ఉందో రెండు జమిలీగా నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఒకటికొకటి సహకరించుకున్న పద్ధతులు ఏదైతే ఉందో ఆ పద్ధతుల్లోనే ఉన్నటువంటి కానీ మొత్తం కార్మికులు, కర్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జమిలీగా వీటన్నిటికీ ముందుగా పోరాడాల్సింది సాంస్కృతిక రంగంలో పోరాడాలి. అది లేకుండా అడ్డుకట్ట తొలగించకుండా ఆర్థిక పరమైన పోరాటాలు సక్సెస్ అవడం చాలా కష్టమైన పని. అందుకని ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో ఈ భావజాలన్నింటినీ ఎంత తునాతునకలు చేస్తే తప్ప అప్పటిదాకా ఇది కాదు. నేను దేంట్లోకి వెళ్ళినా సరే, ఫేస్బుక్లో పెట్టినా, పూ అనేటువంటి యాప్లో పెట్టినా, ఇంకో దాంట్లో పడినా సరే అందరూ కూడా విలేజ్ చేరున్నారు. అంత మనవాళ్ళ స్ట్రక్చర్ ఉంది. ముఖ్యంగా ఎదురు పెడతారు, అంతేకాదు బూతులు తిడతారు. మనం ఏదైనా ఒక మాట మా పీపీచారి గారు పెడుతుంటారు, వాళ్ళు చెప్తే సరైన సమాధానం చెప్తారు. ఇమీడియట్గా 2 రోజుల పాటు వాటి నుంచి తొలగిస్తారు. ఇట్లాంటి పని వాళ్ళు చేస్తారు. చివరికి కంప్లైంట్ చేసేది వాళ్ళు ఎదురు తిరగకుండా ఎవరైనా సరే ఇటువంటి ముందుకు రాకుండా చేయడం కోసం చాలా తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్నారు. వాటి అన్నిటికి వ్యతిరేకంగా పోరాడాలి, అన్నిటినీ వినియోగించుకోవాలి. ఉద్యమాల్లో వీటికి ఉన్న పరిస్థితులు ఏంటంటే ఈ మనువాద సంస్కృతిని నాశనం చేయకుండా, ప్రజలకు ఈ దాస శృంఖలాలను తెంచకుండా మనం అయితే ముందుకు సాగడం కష్టమైన పని. దాన్ని సామ్రాజ్యవాద శక్తులు బాగా ఉపయోగించుకొని దాన్ని నడుపుతున్నారు. దాని వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా భారతీయ సంస్కృతిని పుస్తకం వేసాను. అంతకుముందు భారతీయత అనేటువంటి పుస్తకం కూడా వేసినాను. ఆ పుస్తకాలు కొన్ని అవసరం ఉన్నవాళ్ళు దాన్ని తీసుకోవాలని చెప్పేసి అక్కడ పెట్టున్నాను, తీసుకోండి. కాబట్టి ఈ అవకాశం కల్పించడానికి ముఖ్యంగా నాకు రాములు గారు పూర్తి సహకారం చేశారు. అలాగే మన భూపతి మొత్తం ఈ అరేంజ్మెంట్స్ వీటన్నిటి కానీ నాకు ఉత్సాహం కానీ భవిష్యత్తులో ఎలా ఉండాలో కూడా నాకు పెద్ద సీన్ కూడా చూపించాడు. ఇట్లాంటి అన్నిట్లో చేశారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే నన్ను సహకరించి ప్రోత్సహించిన నా కుటుంబానికి, అలాగే నా పీబీచారి గారు, నా మిత్రుడు, ఎల్లప్పుడూ నన్ను నిలబడినటువంటి వాళ్ళు, అలాగే వివిధ సాంస్కృతిక రంగంలోనూ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆనందాచారి గారు నాకు చాలా కాలం మేము కలిసి పనిచేసాం. తంగిరాల చక్రవర్తి గారు, మోహన్ కృష్ణ, ఇటువంటి వాళ్ళందరూ చేశారు. వాళ్ళందరి యొక్క సహకారంతో నేను ముందుకెళ్ళగలిగాను. ముఖ్యంగా రాములు గారికి, అలా వినయ్ కుమార్ గారు నాకు ప్రారంభం నుంచి నాకు సన్నిహితంగా ఎల్లప్పుడూ కామ్గా ఉండి కొన్ని విషయాలు చెప్తారు, కానీ నాకు అన్నీ కూడా చాలా చక్కటి సంబోధన చేసి పాయింటెడ్గా చెప్పే వ్యక్తి. అలాగే నాకు ఈ సందర్భం వీటికి మాత్రం నేను ప్రత్యేకంగా భావిస్తున్నాను. నా గుర్తులు రఘుపాల్ గారు, అలాగే పిఎస్ఎన్ మూర్తి గారు, అలాగే సత్యం, అలాగే మిగిలినటువంటి మిత్రులు అనేక మంది వచ్చారు. జిఎన్ రావు గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే ఏంటంటే మాకు ఇట్లా చాలా మంది మిత్రులు వాళ్ళందరూ వచ్చారు, సహకరించినటువంటి అభిమానులు వాళ్ళందరూ వచ్చారు. వారికి సందర్భంగా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.